బీజేపీ ఎంపీ సీఎం రమేష్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. దేశంలో ఎక్కడా జరగని దిక్కుమాలిన కుమ్మక్కు రాజకీయం తెలంగాణలో జరుగుతోందంటూ ట్వీట్ చేశారు. సీఎం రేవంత్, సీఎం రమేష్ ఇద్దరి భాగోతం తాను బయటపెట్టడంతో కుడితిలో పడిన ఎలుకలా ఇద్దరు కొట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. దొంగతనం బయటపడటంతో అటెన్షన్ డైవర్షన్ కు పనికిరాని కథలు చెబుతున్నారని కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ ప్రజల కోసం పుట్టిన పార్టీ, తెలంగాణ ప్రజల కోసం పోరాడే పార్టీ ఇప్పుడే కాదు ఎప్పటికీ ఏ పార్టీలో విలీనమయ్యే ప్రసక్తి లేదని కేటీఆర్ తేల్చి చెప్పారు. బీజేపీ ఎంపీ సీఎం రమేష్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. దేశంలో ఎక్కడా జరగని దిక్కుమాలిన కుమ్మక్కు రాజకీయం తెలంగాణలో జరుగుతుందంటూ ట్వీట్ చేశారు. సీఎం రేవంత్, సీఎం రమేష్ ఇద్దరి భాగోతం తాను బయట పెట్టడంతో కుడితిలో పడిన ఎలుకల ఇద్దరు కొట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. దొంగతనం బయటపడటంతో అటెన్షన్ డైవర్షన్ కు పనికిరాని కథలు చెబుతున్నారని కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ ప్రజల కోసం పుట్టిన పార్టీ, తెలంగాణ ప్రజల కోసం పోరాడే పార్టీ ఇప్పుడే కాదు ఎప్పటికీ ఏ పార్టీలో విలీనమయ్యే ప్రసక్తి లేదని కేటీఆర్ తేల్చి చెప్పారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ సందీప్, కాసేపటి క్రితమే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కు 1660 కోట్లు రోడ్డు కాంట్రాక్టు ఇచ్చినటువంటి వాస్తవం. ఇందులో ఇంతకన్నా దిగారుడు రాజకీయం దౌర్భాగ్యం ఇంకోటి ఉంటుందా అని కూడా ఆయన ఈ సందర్భంగా చెప్పే ప్రయత్నం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బావమరిదికి 1137 కోట్ల అమృత్ కాంట్రాక్ట్ ఇచ్చింది వాస్తవం కాదా? దేశంలో ఎక్కడా జరగని దిక్కుమాలిన కుమ్మక్కు రాజకీయం తెలంగాణలో జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తన ట్వీట్ లో వెల్లడించారు. సీఎం రేవంత్, సీఎం రమేష్ ఇద్దరు కూడా భాగవతం నేను బయట పెట్టడంతోనే కుర్చీలో పడిన ఎక్కలాగా ఇద్దరు కొట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఉందని కూడా చెప్పారు. నిన్న తెలంగాణ భవన్ లో చేసినటువంటి ఆయన ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు. దాని తర్వాత అటు సీఎం రమేష్ కూడా నిన్న పార్టీ బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అనేటువంటి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీసీ కెమెరాలకు సంబంధించినటువంటి వీడియో ఫుటేజ్ కూడా ఉంది, నా దగ్గరకు వచ్చాడు లాంటి వ్యాఖ్యలు కూడా ఆయన నేను చేసిన నేపథ్యంలో ఇది పొలిటికల్ గా పెద్ద దుమారం రేగినటువంటి పరిస్థితి మనం చూసాం. దానికి ఈరోజు ఇంతకుముందు బీఆర్ఎస్ సమావేశాల్లో కూడా ఆయనే వివిధ అంశాల మీద ఆయన మాట్లాడారు. ఈ అంశం ప్రస్తావిస్తారనుకున్నారు. బట్ కాసేపటి క్రితమే తన ట్వీట్ లో ఈ అంశాల మీద సీఎం రమేష్ మీద మాట్లాడతారనుకున్న దాన్ని ట్వీట్ ద్వారా వెల్లడించారు. హెచ్సియు భూములు తాకట్టు పెట్టి 10,000 కోట్లు దోచుకున్న లుచ్చా పనికి సహకరించేందుకు ఒక రోడ్డును క్రియేట్ చేశారు అని కూడా ఈ సందర్భంగా చెప్పారు. నేను ఆనాడు చెప్పింది ఈనాడు రుజువైంది, దొంగతనం బయటపడంతో అటెన్షన్ డైవర్షన్ కు పనికిరాని కథలు చెప్తున్నానని కూడా తన ట్వీట్ లో వెల్లడించాడు. రూల్స్ బ్రేక్ చేయడం, కాంట్రాక్టర్ ను అడ్డంగా అనుకుని వాళ్లకు కట్టబెట్టడం మీ దోస్తు రేవంత్ రెడ్డికి వెన్నుతో పెట్టిన విద్య అంటూ కూడా ఈ సందర్భంగా మాట్లాడారు. 10,000 కోట్లు చూసుకునేందుకు సహకరించినందుకే ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్ గా 1660 కోట్లు కాంట్రాక్టు ఇచ్చిన విషయం తేట తెల్లమైందని కూడా ఈ సందర్భంగా చెప్పారు. అయితే ఒకటి మాత్రం చాలా క్లియర్ కట్ గా చెప్పారు. ఈ కుంభకోణాల నుంచి అటెన్షన్ డైవర్ట్ చేసేందుకే బీజేపీలో విలీనం అనే పనికిరాని పసలేని చెత్త అంశాన్ని మళ్ళీ తెరపైకి తీసుకొచ్చారంటూ కూడా తన ట్వీట్ లో వెల్లడించారు. ఇప్పుడే కాదు ఎప్పటికైనా కూడా బీఆర్ఎస్ పార్టీ ఏ పార్టీలో కూడా విలీనం కాదు, విలీనం ముచ్చటే లేదు అనే విషయాన్ని కూడా ఆయన కుండబద్దలు కొట్టినట్టుగా తన ట్వీట్ లో చెప్తూ వచ్చారు. తాము ఇరకాటంలో పోయినటువంటి ప్రతిసారి ఇటు కాంగ్రెస్ గాని అదే సమయంలో పనికిరాని చెత్త ఆలోచనతో ముందుకెళ్తున్నారని కూడా ఈ సందర్భంగా చెప్పారు. తెలంగాణ ప్రజలను కన్ఫ్యూజ్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఈ రకంగా సీఎం రమేష్ వెల్లడిస్తున్నటువంటి పరిస్థితి ఉందని కూడా చెప్పారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 10,000 కోట్ల స్కామ్ పైన 1660 కోట్ల రోడ్ కాంట్రాక్ట్ స్కీమ్ పైన కూడా ఈ మొత్తం స్కాములపై రెఫరెండం సిద్ధమే, రెండింటిపైన కలిసి చర్చలు సిద్ధమేనా అని కూడా సీఎం రమేష్ కు ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. మొత్తానికైతే ఇరువురు సీఎం రమేష్ బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీ కావచ్చు, అదే సమయంలో ఇప్పుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చేసినటువంటి ఇద్దరు ట్వీట్లే కావచ్చు, పొలిటికల్ వార్ కావచ్చు, రెండు పార్టీల మధ్య ఇది పచ్చగడ్డేసే బగ్గు అన్నటువంటి పరిస్థితి నెలకొంది. మొత్తానికైతే దీని మీద చర్చకి సిద్ధమన్నటువంటి విషయం చెప్తూనే
బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో ఎక్కడ విలీనం కాబోదు అన్నటువంటి విషయం మీద ఆయన చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ నరేందర్.